మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. చూడండి, తండ్రి పరిపూర్ణుడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణులై ఉండాలని ఈ పూట వాక్యములో మనకి వాక్య ధ్యానమును మనము ప్రతి ఒక్కరము కూడా క్రీస్తులో పాలివారై ఉండాలి. యేసుక్రీస్తుని వెంబడించువారై దేవునితో నిబంధన చేసుకున్నవారు. వాక్యము ఇక్కడ తెలియచేస్తున్న మాట, యేసుక్రీస్తు పరిపూర్ణుడు, తండ్రి పరిపూర్ణుడు. పరిపూర్ణతలో దేవుని సన్నిధిలో మరి నీ ఆత్మీయ జీవితం, సంఘ జీవితములలో పరిపూర్ణత చెందిన అనుభవాలు ఉన్నాయా? అందు నిమిత్తము వాక్యము సెలవిస్తున్న మాట. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతలకు మనము కూడా అనుభవములోనికి సమానులుగా సంపూర్ణతలో ఉండటానికి దేవుడు ఆయన సంఘముగా నియమించబడి ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘము క్రీస్తులో అనుభవములో ఉండాలి, సమానులై ఉండాలి. అప్పుడు ఇక్కడ చెబుతున్న మాట, వారు సంపూర్ణతలోనికి వస్తారు, సంపూర్ణత కలిగిన వారై ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తాం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందితిమి. దేవుని కృప మరి ఎవరిలో నిలిచి ఉంటుంది అనేది మనం గమనిస్తే, నీవు ఖచ్చితంగా క్రీస్తులో సమానులై పరిపూర్ణులుగా ఉండాలి. అప్పుడు కృప వెంబడి కృపలో వారు నియమించబడినట్లుగా దేవుని వాక్యము చెబుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితములో, సంఘములో, ఆత్మీయ జీవితములో మరి తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులు కాలేరు. ఒకటి సంఘములోను దైవ వాక్యము చేత దేవునితో నిబంధన కలిగినటువంటి ఆ వాక్కులను ఎవరికి వారు దేవుని వాక్యము చేత సరిచేసుకొని రోజు రోజుకి పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణత చెందాలి, పరిపక్వముగా ఫలించాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయము 51వ వచనము మనం చదువుతున్నాం. ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములలో పరిపూర్ణమగుచున్నప్పుడు, మనము పరిపూర్ణులుగా అగుచున్నప్పుడు ఆయన పరలోకములో చేర్చబడిన వారుగా ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యములో చేర్చబడేటువంటి రీతి లేదు. భూమి మీద మనుషుడు బలహీనతలోను, వ్యసనములోను, లోక సంబంధమైనటువంటి వాటిలో బలహీనుడైపోయి ఉన్నారు. యేసుక్రీస్తు నొద్దకు వచ్చి యేసు రక్తము చేత కడగబడి ప్రభు వారిని స్వస్థపరిచి మారు మనస్సు పొందుకొని యేసుక్రీస్తులో పాలివారై ఉన్నప్పుడు
వారు పరిపూర్ణత సంఘములో, సహవాసములో, ఉపదేశ క్రమములో పరిపూర్ణత కలిగిన వారుగా నియమించబడతారు. పరిపూర్ణులుగా ఈ భూమి మీద ఉండకపోతే, పరిపూర్ణతగా చెందకపోతే పరలోక రాజ్యం అనేది మరి ఆ పరమునకు చేర్చుకోబడనేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్లాగే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఈ యవనస్తుడు చెప్పే మాట మీరు గమనిస్తే, ప్రభువా, పరలోక రాజ్యములోనికి నేను చేర్చబడాలి, అయితే నేను ఏ మంచి పని చెయ్యాలి నేను అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతా కూడా మరి చెప్పినప్పుడు మంచివారు ఒక్కరే అని కూడా ప్రభువు మాట్లాడి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు అని ఈ సంగతులన్నీ కూడా అతనుతో చెప్పినప్పుడు, ఇవన్నీ నాకు బాగా తెలుసు అని చెప్పినప్పుడు, అయితే ఒక పని చేయమని లూకా మత్తయి సువార్తలో మనం చూస్తే 19వ అధ్యాయము 21వ వచనములో, అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మని, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగునని, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభు అతనితో చక్కగా చెప్పిన మాట, నీవు పరిపూర్ణుడు అవటానికి కొన్ని ఆటంకాలుగా ఉన్నాయి. ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి అని చెప్తున్నావు, అయితే నీకు కాస్త ధనము అడ్డుగా ఉన్నది, ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి. అందుకని నీ ధనమంతా కూడా, నీ ఆస్తి అంతా కూడా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరిపూర్ణుడు అవుతావని చెప్పగా, వాక్యం చెప్తున్న మాట ప్రియులరా, అతడు మిక్కిలి ఆస్తిపరుడైనందున ఈ మాట ఎప్పుడైతే విన్నాడో అతను వ్యసనపడి ప్రభునొద్ద నుండి వెళ్ళిపోయినట్లుగా రాయబడి ఉంది. చాలామంది జీవితంలో ఈరోజు నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభువులో నడుస్తున్నాను అని చెప్తున్నారు, కానీ పరిపూర్ణతలోనికి వచ్చారా? కొందరిలో ధనాపేక్ష ఉంది, కొందరిలో ఇదిగో నానా విధమైనటువంటి లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి బలహీనతలు, లోపములు పెట్టుకొని నేను పరిపూర్ణుడు కావాలి అనేటువంటి తాత్పర్యము లేనటువంటి వారుగా, ఏదో నేను చేస్తున్నాను, భక్తి చేస్తున్నా, నేను క్రైస్తవ జీవితమును జీవిస్తున్నానంటే కుదరదండి. యేసుప్రభు వారు చెప్పకనే చెప్పాడు, ఏది నీకు లోపముగా ఉన్నదో ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు. వాటి విషయములు ఇక్కడ చూస్తే ఈ యవనస్తుడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు, అది అతన్ని పరిపూర్ణతలోనికి తీసుకురావట్లా. అందుకని ప్రభు అంటాడు, వాటిని విడిచి పేదలకు ఇచ్చేసేయి, నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావని ప్రభు చెప్పగా అతనిలో ఉన్న అసలు రంగు బయటపడిందండి. వ్యసనపడి వెళ్ళిపోయాడు. చాలామంది జీవితంలో యేసును వెంబడించడం అంటే యేసుక్రీస్తుని రక్షణ పొందుకొని మనం పరిపూర్ణత చెందాలండి. పరిపూర్ణత చెందుకోకుండా ఏదో నాకు తెలిసింది, నాకు నచ్చిన భక్తి చేసుకుంటున్నానంటే కుదరదు. దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 21లో చెబుతున్న మాట, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. కొందరికి ధనాపేక్ష ఏమవుతుందంటే వారిని అనేకమైన విధాలుగా బలహీనపరుస్తున్నటువంటి రీతిగా ఉన్నది. అందుకని వాక్యం చెప్తున్న మాట, నీవు ఈరోజు పరిపూర్ణుడు కావాలి. నా తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణత కలిగి ఉండటానికి ఏ చిన్న బలహీనతో, కొందరిని మనం చూస్తే అన్నీ బాగానే ఉన్నాయండి, ఏదో కాస్త నోట్లో వేసుకొని ఏదో నవిలే ఆ బలహీనత ఉందని చెప్తారు. ఏళ్లలో సిగరెట్ పెట్టుకొని
కాల్సే బలహీనత ఉందండి అని చెప్తారు. లేకపోతే ఎప్పుడో అవసరాన్ని బట్టి కొంచెం మందు పుచ్చుకుంటాం అని చెప్పే బలహీనతలు ఉన్నాయి. దేవుడి సన్నిధిలో ఆ బలహీనతలే నిన్ను పరిపూర్ణులు కాకోకుండా అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యమును బట్టి ఏ శరీరేచ్ఛలు ఉన్నా లేదా ధనాపేక్ష ఉన్నా, ధనం ఉండొచ్చు, ధనాన్ని అపేక్షించకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులై ఉండాలని వాక్యం చెప్తున్న మాట. దేవుని వాక్యమును బట్టి రోజు రోజుకి దినదినము ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణులు కావాలి. అట్టి కృపలో మీరును మీ కుటుంబములు నిలిచి ఉండాలని లేఖనములు తెలియచేస్తున్న ప్రకారము వాక్యానికి మీ హృదయంలో చోటివ్వండి. దేవుడి సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి జీవితమును ఎంచుకున్నట్లయితే ఈ ఇహమందు పరమందు కూడా మీరు గొప్పవారని దేవుడు వాక్యం చెప్తున్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ మాటలు మన జీవితాలలో క్రీస్తులో ఫలించి పరిపూర్ణులుగా మార్చబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలము నా తండ్రి పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణులు అవ్వాలని ఇదిగోనైనా నా ప్రభువా, మీ కృపను బట్టి మీ దయను బట్టి పరిపూర్ణుడైతేనే కానీ, క్రీస్తులో సమానులై ఉంటేనే కానీ పరిపూర్ణులు కాలేరు. పరిపూర్ణులైతేనే కానీ పరలోక రాజ్యములో కలిగిన వారుగా వారు పొందుకోలేరు. కాబట్టి వాక్యాలు ఎన్నో తెలుసు, కానీ ఏదో ఒక బలహీనత ఉన్నదంటే అది పరిపూర్ణత కలిగి ఉన్నది కాదని ఈ వాక్యం చెప్తున్నాము. ఎన్నో వాక్యాలు వింటున్నటువంటి వీరి జీవితాలలో వాక్యానుసరమైన పరిపూర్ణమైన జీవితం వారు ఎంచుకొని వారి మార్గములు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.